బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. సార్ మీకు బాగా సక్సెస్ ఇచ్చింది సై మూవీ. సై. What are we going to do? మీ క్రష్ ఏమన్నా ఉన్నారా? క్రష్ అంటే చాలా మంది ఉంటారు. ప్రెసెంట్ క్రష్ శ్రీలీల. సరే, ఈ జనరేషన్ అంటే ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ చూస్తూ ఉంటారు కదా, అలా టచ్ చేయరా మీరు? ఈ జనరేషన్ చూస్తున్నామండి. ఇది చూస్తున్నా, ఇన్స్టా రీల్స్ చేస్తున్నారు కొత్తగా. ఎవరు వచ్చారు అసలు అమ్మాయిలు, వాళ్ళు బాడీలో ఉన్న పార్ట్స్ గురించి సెపరేట్గా చెప్తా ఉన్నారు. దెంగే ఇలాంటి ఏవో వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్లోనే వస్తే చూడవే వీడు నన్ను దెంగుతున్నాడే, దెంగేస్తున్నాడే. రీసెంట్ గా ఒక సినిమా గురించి ఇష్యూ అయింది, మీకు ఐడియా ఉందో లేదు? బిగ్ బాస్ పర్సన్ సోహెల్ అని. నేను చూసాను. నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నా. ఇప్పుడు అన్నీ చూసిన తర్వాత మళ్ళీ మనం ఏదో చేసి ఆడియన్స్ని మెప్పించాలి అనుకుంటే వాళ్ళన్నీ చూసేసిన తర్వాత నేను చూడరు. సార్ హాయ్. హలో అండి. హాయ్, నమస్తే. నమస్తే. మనం యూఎస్ ఛానల్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రెసెంట్ ఏం చేస్తున్నారు మీరు? మీ మూవీస్ ఎలా జరుగుతున్నాయి? ప్రజెంట్ 3 ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. ఒకటి నవాబ్ అని ఒక సినిమా జరుగుతుంది, పాన్ ఇండియా మూవీ. ఇంకొకటి ఓంకార్ బ్రదర్ ఉన్నారు, అశ్విన్ బాబుది, గంధర్వ డైరెక్టర్ అప్సర్ సార్ది ఒకటి ప్రాజెక్ట్ జరుగుతుంది. నెక్స్ట్ కోడ్ అనే ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది. మిస్టర్ ఆనంద్ అనే ఒక వెబ్ సిరీస్ జరుగుతుంది. సో కొత్తది ఒక న్యూ ప్రాజెక్ట్ ఒకటి జరుగుతుంది. మొత్తానికి అయితే బిజీ షెడ్యూల్ మీరు. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. మళ్ళీ ఐ మీన్ ట్రాక్. ఓకే సార్, మీకు బాగా సక్సెస్ ఇచ్చింది సై మూవీ. సై. సో ఇంకా మీకు బాగా మంచిగా అనిపించేది మెమరబుల్ మూవీ ఏమన్నా ఉందా? అంటే ఈ సీన్ నాకు బాగా చేసిన మూవీస్ అన్ని కూడా మంచి సినిమాలండి. ఇప్పుడు సై, ఆ నలుగురు, జై చిరంజీవ, కంత్రి, ఉల్లాసంగా ఉత్సాహంగా, చాలా ఉన్నాయి సినిమాలు. ఇవన్నీ కూడా నా గాడ్స్ గిఫ్ట్. డైరెక్టర్స్ మై గురు, ప్రతి ఒక్కరు కూడా. రాజమౌళి సార్ మై గురు. ఆయన ఒక క్యారెక్టర్, ఆ పింగ్ పాంగ్ స్క్రమ్ క్యారెక్టర్ డిజైన్ చేసిన తర్వాత నిజంగా చంద్రసిద్ధార్థ గారు ఆ నలుగురు ఇవ్వడం, తర్వాత కరుణాకరణ్ గారు ఉల్లాసంగా ఉత్సాహంగా ఇవ్వడం, విజయభాస్కర్ గారు త్రివిక్రమ్ సారు జై చిరంజీవ ఇవ్వడం, మెహర్ రమేష్ అన్న కంత్రిలోరు. సో ఎవ్రీబడి, నేనైతే చాలా రుణపడి ఉంటాను డైరెక్టర్స్కి. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ని గుర్తించి ఒక క్యారెక్టర్ రాసుకుంటారు. ఆ క్యారెక్టర్ని వీడు ఫుల్ఫిల్ చేయగలడా లేదా అని నమ్మిస్తారు కదండి. సో అందుకు నేను ఎప్పుడు వాళ్ళకి రుణపడి ఉంటాను, నాకు అలాంటి మంచి రోల్స్ ఇచ్చినందుకు. ఓకే, మీ ఫస్ట్ రెమ్యునరేషన్ చాలా తక్కువ అండి. పుట్లో కదా మరి. అప్పుడు ఎంత, జస్ట్ 2,000. అసలు చేయడమే మనకి చాలా హ్యాపీనెస్. అది డబ్బుల కోసం ఆలోచించే మైండ్ కాదు, మనం అదొక ప్రూవ్ పిచ్చి. చేసుకోవాలి. ఇప్పుడు సై ఉంది, సైలో కూడా ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ రాజమౌళి సార్. ఫస్ట్ నా గురువు కాకముందు నేను రాజమౌళి సార్ ఫ్యాన్. ఎలా అంటే సింహాద్రి సినిమా చూసాను నేను, రాజమండ్రిలో నాగదేవి థియేటర్లో సింహాద్రి సినిమా చూసాను. ఇంటర్వెల్ వస్తే అందరూ మామూలుగా జనరల్గా వెళ్ళిపోతూ ఉంటారు అందరూ, కానీ ఆ ఇంటర్వెల్కి ఆల్మోస్ట్ 80% జనాలు ఓన్లీ థియేటర్ దగ్గర ఆ షాక్లో ఉండి అలా కూర్చుని ఉన్నారు. 20% మాత్రమే అక్కడక్కడ లేచి బయటికి వెళ్ళారు ఇంటర్వెల్ వస్తే. అంటే ఎంత ఎక్సైట్ అయ్యి అది చూశారు, ఇన్వాల్వ్ అయ్యారు అన్నది నేను కూడా అందులో వన్ ఆఫ్ ది మెంబర్ కాబట్టి ఆ థియేటర్లో ఐఎమ్ సో వెరీ ఎక్సైటెడ్. నెక్స్ట్ ఏమవుతుంది, ఇప్పుడు భూమిక గారు ఎన్టీఆర్ అని పొడి చేస్తుంది, ఒక రౌడీని కొట్టి అంత ప్రేమగా చూసుకునే పర్సన్ని పొడి చేయటం ఏంటన్నది ఏం అర్థం కాలేదు అసలు. వెరీ షాకింగ్, ఎవ్రీబడి షాకింగ్. సో అలా నేను రాజమౌళి సార్కి ఫ్యాన్ అయ్యా. తర్వాత నా అదృష్టం ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక క్యారెక్టర్ కోసం ఆయన స్క్రమ్ ఆఫ్ ఒక పింగ్ పాంగ్ క్యారెక్టర్ కోసం ఆయన సెర్చ్ చేయడం, నిజంగా అది లక్కీలీ నాకు దొరకటం, రాజమౌళి సారు రమ మేడం నాకు ఇవ్వడం అనేది ఆయన సో అదృష్టంగా భావిస్తాను ఇప్పటికీ కూడా. ఓకే సార్, అప్పట్లో అంటే చాలా ఫేస్ చేసి వచ్చారు, అంటే ఆడిషన్స్ ఇవ్వడము, ఆడిషన్స్ కూడా ఉండకపోతుండే నాకు తెలిసి, ఫోటోలు పట్టుకొని తిరుగుతుండే. ఇప్పుడు ఏంటంటే వాట్సాప్లో చేసేసి వీడియోలు చేసేసి ఇలా అయిపోతుంది ఆడిషన్స్. అప్పట్లో చాలా అంటే వాకబుల్గానే తిరగడం కానీ ప్రతి ఒక్కటి ఫేస్ చేస్తుండే, ఫుడ్ లేకుండా నిద్ర లేకుండా. ఇప్పటికప్పటి కంపారిజన్ చెప్పాలంటే ఏం చెప్తారు? సో కాంపిటీషన్ అండి. ఇప్పుడు ఇదివరకు ఒక క్యారెక్టర్కి 4 కాంపిటీషన్ ఉంటే ఇప్పుడు 40 మంది కాంపిటీషన్స్ ఉన్నారు. అందులో రికమెండేషన్స్ అంటే హీరో, డైరెక్టర్, రైటర్, కోడర్, ఎవరో ఒక మేనేజర్, ఎవరో ఒక రికమెండేషన్స్ మీద చాలా వరకు ఇది జడ్జ్ అవుతున్నాయి క్యారెక్టర్స్. అంతే, కొత్తగా వచ్చే వాళ్ళు కూడా న్యూ జనరేషన్ ఎప్పుడూ రావాలి. అంటే ఒకప్పుడు మేము కూడా కొత్తగా వచ్చినాం కాబట్టి
ఇప్పుడు చెప్పేది ఏంటంటే కాంపిటీషన్స్ ఎక్కువగా ఉన్నది. ఒక సినిమా చేస్తే ఆ రోల్స్‌కి గానీ, ఆ టెక్నీషియన్స్ గానీ ఎవ్రీథింగ్ అంతా కాంపిటీటివ్‌గా ఉంది ఇండస్ట్రీ. ఇవన్నీ దాటుకొని ఒక క్యారెక్టర్ రావడం అంటే నిజంగా గ్రేట్ అన్న ఫీలింగ్ మాకే వస్తుంది. యాజ్ ఎ ఆర్టిస్ట్‌గా. సార్ ఇప్పుడులో అయితే రికమెండేషన్స్ కావాలి. మనీ ఉంటే కూడా ఈజీ అవుతుంది కదా! మనీ ఉంటే టాలెంట్ ఉంటది. డాన్స్ వస్తది. ఇండస్ట్రీ ఒక ఆర్టిస్ట్‌గా మనం ప్రూవ్ చేసుకోవాలంటే అన్నీ వచ్చుండాలి. మనకి యాక్టింగ్ వచ్చుండాలి. డాన్స్ వచ్చుండాలి. సో, డ్రైవింగ్ వచ్చుండాలి. స్విమ్మింగ్ అంటే ఎప్పుడు ఏ టైంలో ఏది అవసరం అవుతుందో తెలీదు. ఒక డైరెక్టర్‌కి నువ్వు ఇప్పుడు కార్ డ్రైవ్ చేయాలి. ఈ షాట్‌లో ఇక్కడికొచ్చి ఆపాలి అని అంటారు. ఒక డ్రైవింగ్ రాదంటే సిట్యుయేషన్. సో, ఇక్కడి నుంచి స్విమ్మింగ్ చేయాలి. పైనుంచి దూకి నువ్వు అక్కడ వెళ్ళాలి అని చెప్పారు. స్విమ్మింగ్ రాకపోతే అంటే ఎవ్రీబడి ఎప్పుడు కూడా డాన్స్ రావాలి. ఎవ్రీథింగ్ అన్నీ నేర్చుకుని ఉండగలిగి పేషెన్సీతో ఉండగలిగితేనే ఆర్టిస్ట్ అవుతారు. అంతే తప్ప ఏదో వచ్చాము, డబ్బులున్నాయి, మనం ఏదో చేసేద్దాము అంటే కాదండి. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నారు, రామ్ చరణ్ అన్న ఉన్నారు. అంటే మనం చెప్తున్నాం. ఇప్పుడు చిరంజీవి సార్ ఎంతో కష్టపడి ఇన్స్పిరేషన్ మనందరికీ కూడా చిరంజీవి గారు ఇన్స్పిరేషన్. ఆయన్ని చూసే మనం నేను కూడా ఇండస్ట్రీకి వచ్చా. చిత్రలహరి చిరంజీవి సార్ చూసి ఇన్స్పైర్ అయ్యి. కానీ అంత పెట్టుకుని అంత డబ్బు ఉండి సో వాళ్ళు 4:30కి లేసి జాగింగ్స్ చేసి, ఎక్సర్సైజ్ చేసి, డాన్సెస్ చేసి ఇంత చేయాల్సిన అవసరం, ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముందండి? డబ్బు ఉందని మీరే అన్నారు కదా! సో డబ్బుతో అదే చెప్తున్నా. మూవీస్‌లో రావాలంటే ఇవన్నీ కావాలండి. డబ్బు ఉంటేనే సక్సెస్ ఉండదు. ఒక సినిమా, 2 సినిమాలు చేస్తారు. స్టార్డమ్స్ అంటూ రావు. ఇంతమంది అభిమానులు ఫ్యాన్స్‌గా మారరు కదా! ఇంతమంది రారు కదా! సో టాలెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. మెయిన్ థింగ్ ఇప్పుడున్న జనరేషన్‌లో ఎవరైనా ఆడిషన్స్‌కి వెళ్ళాలన్నా, ఏదైనా యాక్టింగ్ చేయాలన్నా గానీ పైసా ఉంటేనే మాకు తీసుకుంటారు, పైసా లేదు మనకి అని అంటారు. క్యారెక్టర్ సూట్ అవ్వాలి. ఇప్పుడు రాజమౌళి సార్ ఇన్ని సినిమాలు చేశారు. నేను 2, 3 సినిమాలు మాత్రమే ఎందుకు నేను చేశాను అంటే, ఆ క్యారెక్టర్‌లో నేను సూట్ అవ్వలేదనుకోండి ఇవ్వరు. ఇప్పుడు నా ఏజ్ గ్రూప్ ఎంతైనా, ఇప్పుడు నా ఏజ్ గ్రూప్ ఆ క్యారెక్టర్‌కి అది సరిపోతేనే ఇస్తారు. ఒక ఫిట్ అవ్వకపోతే బలవంతంగా అందులో పెట్టినా గానీ అన్‌కంఫర్టబుల్‌గా ఉంటది. ఆ క్యారెక్టర్ మనం చూసినా గానీ ఇది సరిపోలేదు క్యారెక్టర్‌కి. హీరో మొయ్యలేకపోయాడు. ఈ క్యారెక్టర్ వీడు సరిగ్గా చేయలేకపోయాడు అంటారు. ఎందుకంటారంటే ఆ వెయిట్ మనం చేయలేనప్పుడు నిజంగా క్యారెక్టర్ వర్కౌట్ అవ్వదు. సో ఇయన్నీ డబ్బులున్నాయి కాబట్టి మనం హీరోగా లాంచ్ అవ్వచ్చు. కానీ ఆ క్యారెక్టర్ వాడు చేయలేకపోతే ఇంక ఫెయిల్యూరే కదా! ఇంకొకటి, మీరు ఈ టాక్ విన్నారో లేదో కానీ చాలా వరకి నీకు మూవీలో లేదంటే సీరియల్‌లో అవకాశం ఇస్తా అని సమ్ అమౌంట్ కట్టించుకొని ఫ్రాడ్‌లు చాలా జరుగుతాయి. ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారండి. మా ఇన్‌స్టిట్యూట్‌లో పెడితే ఆఫర్స్ ఇప్పిస్తాం ఇలాగా అది ఇది అని చెప్పి. అవన్నీ జరుగుతూనే ఉంటాయి. కేర్‌ఫుల్ మనం డెసిషన్‌లో ఉంటది. మనం తీసుకునే ఎంతవరకు కరెక్టు, నిజంగా మన ఆపర్చునిటీస్ తర్వాత ఇస్తారా, ఇవ్వరా అన్నది మనం డెసిషన్ తీసుకోవాలి వాళ్ళని నమ్మి. అదే సార్, ఇలా ఫ్రాడ్ అయితున్న జనరేషన్‌లోనే ఉన్నాం మనము. సో మీరేం చెప్తారు వాళ్ళకి? ఫ్రాడ్ చేసే వాళ్ళు ఎన్నో చెప్తారండి. 1,00,000 చెప్తారు. డెసిషన్ మేకర్స్ మనమే కదా! ఒకవేళ మనం నిర్ణయం తీసుకున్న తర్వాత ఫ్రాడ్ అయినా, ఒకవేళ నిజంగా ఆపర్చునిటీస్ వచ్చినా ఏదన్నా బేర్ చేయాల్సింది మనమే. కాబట్టి ఫస్ట్ మనమే అది డెసిషన్ తీసుకోగలగాలి. మీ మూవీస్‌లలో మంచి మంచి క్యారెక్టర్స్, మంచిగా రోల్స్ మీకున్నాయి. సో మీ స్క్రీన్ మీరు ఇప్పటికి చూసుకుంటూ ఉంటారా? అంటే రిమైన్ మూవీస్ ఫ్రీ టైంలో? నేను తక్కువ చూస్తానండి సీరియస్‌గా. నేను ఎందుకో ఫస్ట్ టైమ్ చూసినప్పుడు కూడా నాకేదో చిన్న టెన్షన్ ఉండేది. అసలు నన్ను నేను స్క్రీన్ మీద చూసుకునేది ఫస్ట్. తర్వాత నిజంగా చూసుకుని మనం ఏదైనా కరెక్షన్స్ ఉన్నా, బాడీ లాంగ్వేజ్‌లో ఏదన్నా తప్పు మనం అది చేస్తాడండి ఖచ్చితంగా. కొత్తగా ఏదైనా ప్రెజెంట్ అవ్వాలనే ప్రయత్నిస్తాడు. ఏ ఆర్టిస్ట్ అయినా సరే ఈ క్యారెక్టర్‌ని ఇలా చేసాం. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్, రెగ్యులర్ క్యారెక్టరే. దీన్ని మనం కొత్తగా ఎలా చేయొచ్చు మేనరిజమ్స్‌తో గానీ, పోనీ ఒక డైరెక్టర్ గానీ ఏదన్నా మనకి చెప్పే సజెషన్స్ గానీ, ఆ పర్ఫార్మెన్స్ గానీ కొంచెం టిపికల్‌గా మనం ఏదైనా ట్రై చేద్దాం అన్నదే ఉంటుంది ఏ ఆర్టిస్ట్ కన్నా. ఓకే. సో నాకు కూడా అలాగే కొత్తగా ఏదైనా చేయాలని మాత్రం డెఫినెట్‌గా ఉంటుంది ఎప్పుడు కూడా. అందుకే వెబ్ సిరీస్‌ల దాకా వచ్చారు కదా సార్ మీరు. ఇంకా పెద్ద మంచిగా చేయాలి ప్లాట్‌ఫామ్ నుంచి నిజంగా. అంటే అన్ని చేస్తూ అన్ని రోల్స్‌ని డెఫినెట్లీ అండి. అంటే నాకు ఇది సినిమా, ఇది వెబ్ సిరీస్, ఇది సీరియల్ అలా నాకేం పెట్టుకోడు. ఒక పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ అంటే మనం అన్నీ చేయగలిగినప్పుడే ఒక ఆర్టిస్ట్‌గా మనల్ని ఆడియన్స్ గుర్తిస్తారు. వాళ్ళు మెచ్చుకుంటే చాలు. ఇంత కష్టపడి మనం ఎందుకు వచ్చాం, వాళ్ళు మెచ్చుకుని అరే బాగా చేస్తాడు సూర్య, పింగ్ పాంగ్ బాగా చేస్తాడు అని ఒక చిన్న ఫీల్ సంపాదించుకోవడం కోసం ఇంత కష్టపడేది. మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి.